ఏపీలో ఇవాళ 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 3,17,939 మంది అబ్బాయిలు ఉండగా 3,05,153 మంది అమ్మాయిలు ఉన్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. 10th ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ ను కూడా వెల్లడించనున్నారు. ఈ మేరకు పూర్తి ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించనున్నారు. విద్యార్థులు ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 లో కూడా రిజల్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, చెప్పండి. ఈ రోజు మరి కాసేపట్లోనే 10th ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్ ని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదిక విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాట్సాప్ నంబర్, ప్రజాకి సంబంధించినటువంటి వాట్సాప్ నంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నంబర్ ద్వారా కూడా 10th క్లాస్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికీ ఈ 10th పరీక్షలకు సంబంధించినంత వరకు కూడా గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది విద్యార్థుల సంఖ్య కొంతవరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉందనేది అధికారుల యొక్క సమాచారం. అందులో భాగంగానే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి నుంచి కూడా విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాసే ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చేసింది. ఇక పరీక్షల తర్వాత విద్యార్థులు ఎంతగానో ఎదురు చూసేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు పైన కూడా ఇప్పటికే యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ర్యాంక్స్ వీటన్నిటిపైన ఇప్పటికే విస్తృతమైనటువంటి ప్రచారాలు జరగడం, విద్యార్థులకు సంబంధించినటువంటి మానసిక ఒత్తిడికి గురవడం, చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వారి యొక్క మానసిక స్థితులను కూడా పరిశీలించి వారి యొక్క మానసిక స్థితిగతులను కూడా వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి క్రమంలో భాగంగా విద్యార్థుల మీద ఒత్తిడి లేకుండా పరీక్షా విధానాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వాట్సాప్ లో ద్వారా పరీక్షా ఫలితాలు ఇవ్వడం ద్వారా విద్యార్థులకు సంబంధించి పరీక్షల రంగాన్ని ఒక హైప్ వచ్చి హైప్ లో రిజల్ట్స్ మీద ప్రభావం చూపించి దానికి సంబంధించినటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా చెక్ పెడుతూ ప్రభుత్వం మంత్రి లోకేష్ నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అటు వాట్సాప్, మనమిత్ర వాట్సాప్ ద్వారా అదేవిధంగా ప్రభుత్వ వెబ్సైట్లతో 10th పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయి. థ్యాంక్ యూ హరీష్.